ఏదైతే గుజరాత్‌లో వాస్తవంగా ఓ పక్కన కమర్షియల్‌గా బిజినెస్ పరంగా సక్సెస్ అవుతుంది. రెండో వైపునొచ్చేటప్పటికి దాంట్లో వ్యవసాయ పరంగా కూడా డెవలప్ చేసే దిశగా అడుగులు వేసుకొచ్చారు. అంటే అక్కడంతా కూడా ఏంటంటే కరప్షన్ లేదని చెప్పను. నాకున్నటువంటి పరిచయాలతో నేను తెలుసుకున్నటువంటిది, అక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళతో నాకున్న పరిచయాలతో నేను తెలుసుకుందేంటంటే కరప్షన్ అక్కడ ఉంది. కాకపోతే 10%, 15% ఎక్కువ. అలాగే ఎక్కువ త్వరలోనే అట్లాంటి వాళ్ళని పట్టుకుంటుంటారు. బట్ అక్కడ కరప్షన్ అయితే ఉంది 10-15% అన్నది. అదే ఇక్కడొచ్చేటప్పటికి మనకి భారీ ఎత్తున కరప్షన్ ఉండడం అన్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గుజరాత్‌లో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో వ్యవసాయంలో మన ఏదైతే వేరుశెనగ దేశంలోనే అతిపెద్ద రికార్డు సాధించింది. 50% దేశంలోని ప్రొడక్ట్ ఒక గుజరాత్ నుంచి వస్తుంది. 66 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ అయింది. ఓవరాల్ భారతదేశపు అవుట్పుట్లో అది 50%. ఒకప్పుడు మన ఏరియాలో బాగుండేది.